మనస్ఫూర్తిగా భోజనం పెడితే చాలా జబ్బులు పోతాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాగంటే ప్రతి నెల మనం ఒక 25,000 మందికి భోజనం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా కలడానికి అంటే జనం ఎక్కువైపోయి శాంతంగా ఉండి మందు లేకుండా వెళ్ళిపోతారు, కానీ భోజనం లేకుండా కంపల్సరీ తీసుకుని వెళ్తారు. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగ, కూరేమో అరటికాయ. ఇంటికాడ కన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేని. టిఫిన్ సెక్షన్, లంచ్ ప్రతిది కూడా చాలా బాగుంది. ఓకే, వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీ వైద్యం ఎక్సలెంట్. ఓకే, మా మదర్ ఒక్క నెల వాడారండి, అవి రిజల్ట్ కనపడింది బాగా. దాని మీద మాకు నమ్మకం పెరిగి ఇంకా మేము ఇంకా జనాలను గ్యాదర్ తీసుకుంటాం ఇంకా. సరే 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 ఏంటంటే మేము మా తాతగారి నుంచి సార్ 200 ఏళ్ళ నుంచి మా వాళ్ళు భోజనం పెట్టడం హాబీ, ఇంట్రెస్ట్ అనమాట. మామూలుగా పేషెంటా కాదు, అసలు భోజనం పెట్టడం అనేది వాళ్ళకి సరదా అనమాట. అలా ఏంటంటే వైద్యం అప్పుడు కూడా భోజనం పెట్టి, తాతగారు అప్పుడైతే ఫాదర్ అయితే భోజనం పెట్టి వందిచ్చి, ఇది కూడా డబ్బులు కూడా ఇచ్చి పంపించారు దారికి లేకపోతే. పెద్ద సార్లు వేసి ఉంచి 10 రోజుల నుంచి బాగుంది దాకా, బాగున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఇంటికి వెళ్తారు కదా, మరి ఈనాళ్ళు ఉండిపోయి మన ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి లేదని చెప్పేసి డబ్బులు అన్నీ ఇచ్చి పంపించారు అనమాట. అలా తెలిసింది మా ఫాదర్ వరకు. మా తర్వాత మేము కూడా ఏంటంటే అది అసలు ఆ భోజనం పెట్టడం అనేది మెయిన్ కాన్సెప్ట్. అసలు మనస్ఫూర్తిగా భోజనం పెడితే చాలా జబ్బులు పోతాయి. అవును సార్, అవునండి. అదేమాట. ఇప్పుడు మనం పెళ్ళికి ఫంక్షన్స్కి ఎందుకు వెళ్తాం అంటే అందరం పిలుస్తాం కదా, అభిమానం ప్రేమతో అందరం పిలుస్తాం కదా. పిలిచినప్పుడు అందరి ఆరా ఒక ఫ్రీక్వెన్సీకి వస్తాం అన్నమాట. అన్ని బ్యాలెన్స్ అవుతాయి అలా అన్నమాట. కానీ గొప్ప సేవ సార్ ఇది. అది మేము దాదాపు ఇప్పుడు నేను ఆయామకు మా ఫాదర్ అంటే అప్పుడు 10,000 ఎకరాలు, మా ఫాదర్కి కొంత ల్యాండ్ వచ్చింది, అది మా వచ్చి జీరో అయిపోయింది. అప్పటి నుంచి ఏదో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నేను ఫ్రీగా వైద్యం చేస్తున్నాం. భోజనం పెట్టడం మాత్రం ఆపం. అవును సార్, చేస్తూ ఉంటాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము అన్ని క్యాంపులు, పౌర్ణమి, అమావాస్య, ట్రైనింగ్ క్యాంపులు అన్నీ కలుపుకొని నెలకు వచ్చేటప్పుడు కనీసం 25,000 మంది లెక్క అనమాట. అలానే ఇక్కడ మేము అన్నదానికి డబ్బులు తీసుకోం. టీచర్ ఎక్కడ బోర్డులు ఉన్నాయా? మామూలుగా అయితే అన్నదానం డౌన్ అంటారు, కానీ అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది మంచి భోజనం పెట్టాలని కాన్సెప్ట్. వచ్చిన వసతి కల్పించడం, పేషెంట్ వచ్చిన తర్వాత మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే ఎలాగా కదా. పొద్దున్న సాయంత్రం మళ్ళీ ఉండిపోతే సాయంత్రం కూడా వండి పెట్టడం, నైట్ ఉంటానంటే ఇవన్నీ చేస్తున్నాం. అలా అంటే ప్రతి నెల మనం ఒక 25,000 మందికి భోజనం అన్నమాట. ఇవన్నీ మేము తీసుకునే 200, 500 మందులలోంచే పెడతాం మీట్ అవ్వడం అన్నీ. కానీ ఎక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పారు సార్, చాలా కాలం బట్టి మందు వాడుతున్నాం, చాలా బాగుంది ట్రీట్మెంట్ అని చెప్పి చాలా మంచి విట్నెస్ ఇస్తున్నారు. చాలా మంది దగ్గర విన్నాం సార్. అలాగే యాక్చువల్గా నేను నమ్మను సార్, కానీ నాకు నమ్మకం కలిగింది అయ్యింది. ఓకే, చూస్తున్నాను కాళ్ళతో. ఈ భోజనం కూడా మేము అన్నీ ఏంటంటే భోజనమే కదా అని చెప్పేసి ఇది తక్కువ అయిపోయింది చూడం. మా ఇంట్లో భోజనం కన్నా బాగుండాలంటాను. ఇప్పుడు అన్నదానం అంటే ఏంటంటే మనకన్నా మనం పెట్టేది ఇంకా బాగుండాలన్నమాట. ఎప్పుడు కూడా మనం ఎలా వండుకుని పర్లేదు. ఆ ఉద్దేశంతో మేము రైస్ కానీ అన్నీ ఇక్కడ పదార్థాలన్నీ కూడా అన్నీ ప్రిపేర్ చేసి, సాల్ట్, కారం ఇవన్నీ మనం ఓల్డ్ ప్రిపేర్ చేసి ఇస్తాం అన్నమాట. మధ్య కూడా అన్నీ కలుపుతాం చక్కగా. అన్నీ అల్లం, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ వేస్తాం. సాంబార్లో కూడా మనం వేసి సూప్ పౌడర్ ఇవన్నీ కొంచెం అసలు మనం చెప్తామంట, మా దగ్గర మందు ఇచ్చినప్పుడు భోజనం పెడతాం. ఎందుకంటే భోజనమే ఔషధం. భోజనం చేస్తే సగం పోద్ది. అవును సార్, ఇలాంటి ప్లేస్కి వస్తే సగం పోద్ది. మందు 20% మేము ఇచ్చేది. హ్యాపీనెస్. ఇలా హైదరాబాద్ సిటీలో కూడా నడిబొడ్డులో పెట్టినా సరే భోజనం పెట్టకుండా మందే ఉన్నాను. హైదరాబాద్లో 2,000 మంది చూస్తాం, వెళ్ళి 2,000 మందికి భోజనం పెడతాం. అక్కడ కూడా బాచుపల్లిలో సిటీ సెంటర్లో పెట్టినా సరే టిఫిన్ భోజనం పెట్టకుండా ఇవ్వం, మంది ఇవ్వం. అదేమాట పర్లేదు వాళ్ళు చూసుకుంటారులే, ఇక్కడ ఈ సిటీలు పెట్టాల్సిన అవసరం లేదు అనుకోం. మా సాంప్రదాయం ఏంటంటే మా పూర్వీకుల నుంచి వస్తాం, ఆచారం అది, జీన్ అంతే. అంటే భోజనం పెట్టకుండా మంది ఇవ్వం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా కలడానికి అంటే అపాయింట్మెంట్
జనం ఎక్కువైపోయి శాంతంగా ఉండి మందు లేకుండా వెళ్ళిపోతారు కానీ భోజనం లేకుండా వెళ్తారు. కంపల్సరీ తీసుకుని వెళ్తారు. భోజనం టిఫిన్ లేకుండా ఎవరు వెళ్తారు, అది చేసి వెళ్తారు. అదే మేము అనుకుంటాం సగం మంది ఇచ్చేసాం అనుకుంటాం అన్నమాట. సాంప్రదాయం నడుస్తుంది, ఇంక నడుస్తూ కూడా. నెక్స్ట్ మనం అక్కడ ఇదొక ఆశ్రమం, మన అరకులో ఒకటి కడుతున్న ఆశ్రమం, పీఠం ఒకటి పెద్దది. నెక్స్ట్ తరం కోసం చాలా పెద్ద ప్రాజెక్ట్ అది, ధన్వంతరి సహాయ పీఠం. అక్కడ పూర్తిగా విద్య, వైద్యం, ఆహారం 3 శాశ్వతంగా ఉచితంగా అందుతాయి. అది కాన్సెప్ట్. శాశ్వతంగా 2000 సంవత్సరాలు నడాలన్న కాన్సెప్ట్ మాది. ఆ పీఠం, ఈ ఆశ్రమం కానీ అది కానీ ఇంకో 2000 సంవత్సరాలు జనాలకు అందాలని. ఇక్కడ వైద్యం వంట నేర్చుకోవాలి జనం. అంటే జబ్బు వచ్చాక వైద్యం కాదు, జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పడం కోసం ప్రధానం. మాది రాజమండ్రి అండి. రాజమండ్రి దగ్గర బొమ్మూరు. ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది. భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగ, కూరేమో అరటికాయ కూర అండి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంటికాడ కన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏదో భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే. డాక్టర్ గారు మాత్రం మంచివారండి. ముందర ఫస్ట్ అందరూ ఆప్యాయతగా చూస్తారు, భోజనం లేకుండా పంపించరు. భోజనాలు మాత్రం బాగున్నాయండి. భోజనం కాడ మందులు కాడ తిరగలేదండి, వేసుకున్న మంతు మాత్రం పనిచేస్తుంది. అదండి, ఆరోగ్యాలు బాగున్నాయి. ముందర భోజనం మాత్రం పెట్టి పంపిస్తారు. డాక్టర్ గారికి నమస్కారం అండి. ఇప్పుడు నాకు విజయనగరంలో ఉంది ప్రతి సోమమంగళ, అలాగే గాదరాలో ఉంది నెలకి 3 రోజులు, మంగళగిరిలో ఉంది, ఇక్కడ ఉంది. ఇవి కాకుండా నేను బయట మళ్ళీ నెలకు 2 క్యాంపులు, ఫ్రీ క్యాంపులు ఉంటాయి ఎక్కడ చోట. అది కాకుండా పౌర్ణమి అమావాస్య క్యాంపులు ఉంటాయి. సంవత్సరంలో 3 ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి. ఇవన్నీ కలిస్తే నెలకి 25,000 మందికి భోజనం పెడుతున్నాను నేను. నెలకి 25,000 మందికి టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 25,000 మంది పెడతాను. ఇలా వచ్చిన క్యాంపుల్లో పూర్ అంటే ఫ్రీగా రాసిన కేసులు ఉంటాయి. నెలకి 2,000 మందికి ఫ్రీగా మందులు ఇస్తాను నేను. అలాగే నాకు గోశాల ఉంది. నా దగ్గర 200 ఆవులు ఉన్నాయి. అన్నీ ఆంధ్ర, తెలంగాణ పాత బ్రీడ్ దేశవాళీ జాతులు. అంటే పాడిని రక్షించకపోతే పంటలు బాగోవు, ఆ 2 బాగోపోతే మనం బాగోం. నెక్స్ట్ తరానికి కనీసం మనం బ్రీడ్ని కాపాడదామనే ఉద్దేశంతో గత 3 ఏళ్ళుగా 200 ఆవుల్ని పెంచుతున్నాను నేను. ఎక్కడ నేను గోశాల పెట్టానని ఎవరైనా డొనేషన్ కూడా తీసుకోవాలి. ఇవి కాకుండా ప్రతి పౌర్ణమి అమావాస్య నాకు క్యాన్సర్ మందుకైతే, ఫ్రీ మందుకైతే, పౌర్ణమి పాయసాలకైతే. ఇది కాకుండా మేము ప్రతి చోట నెలకు ఒక 20 హోమాలు చేయిస్తాం. 20 నుంచి 27 హోమాలు చేయిస్తాం. అంటే మెటీరియల్ మీరు బయట వాడిని నేను వాడిని, అవన్నీ నేను పక్కాగా నేను చూసి తెచ్చుకుంటాను. క్వాలిటీ సేకరణ, దానికోసం 10-15 మంది తిరుగుతూ ఉంటారు హోమం వేసే వాటి కోసం, ద్రవ్యాల కోసం, సమితుల కోసం. అలాన్నీ చేసి పెడతా ఉంటాను ఒక పక్కన, ఆ టీం పోషిస్తాను. ఇలా ఏంటంటే ఇవన్నీ నాకేం ఆస్తులు లేవు. అంటే ఏదైనా ఒక దగ్గర తీసుకున్నామంటే దాన్ని పెర్ఫెక్ట్గా ఉపయోగించాలి. అది నెక్స్ట్ తరానికి అందాలి. ఆ సమయం వచ్చినప్పుడు తీసుకోవాలి తప్ప ఇవన్నీ నాకు బర్త్డేనైనా నేను రన్ చేయగలను, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ తరం కోసం శ్రీ ధన్వంతరి సహస్రాయ పీఠం అనేది నిర్మాణం చేయబోతున్నాం. మార్చి నుంచి శంకుస్థాపనలు జరుగుతాయి. ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేసాం అనంతగిరి కొండల్లో. అక్కడ గురుకులం, గోశాల, ఈ వైద్యాలయం, విద్యాలయం, అన్నాలయం 3 ఉంటాయి. సో నెక్స్ట్ తరం కోసం. అలాగే వృక్షజాతి అంతరించిపోతుంది. ఆయుర్వేద వనాలు, విలువైన మూలికలు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడడం కోసం మేము చాలా ప్లాంట్స్ దాచాం. అవన్నీ ఒక చోట అరణ్య సేద్యానికి ఒక చోట పెంచుతున్నాం. అంటే మన నాలెడ్జ్ ఎంత చెప్పినా నెక్స్ట్ అది లేదనుకోండి, ఆ మొక్క లేదనుకోండి, ఏదో ఉత్తరం చెప్పాము, ఉత్తరం మొక్క కొనాలి లేదనుకోండి, ఇక చెప్పి ఉపయోగం ఉంటుంది. మన సబ్జెక్ట్ అని చెప్తామో దాని తాలూకు వనాలు కూడా ఉండాలి కదా నెక్స్ట్ తరానికి. మనకన్నా మన నెక్స్ట్ తరానికి అవసరం ఇది. మనం ఉపయోగించుకుని ఉపయోగపోయినా
నెక్స్ట్ తరం ఖచ్చితంగా ఏ వైద్యాన్ని నమ్మరండి. ఆయుర్వేదాన్ని, హోమియోని, నేచురోపతిని, ఏలోపతిని ఏమీ నమ్మరు. వైద్యం అక్కర్లేదు వాళ్ళకి. జబ్బు రాకుండా ఎలా ఉండాలో దాని మీద మళ్ళీ మొదలెడతారు రీసెర్చ్. అప్పటికి మన నాలెడ్జ్తో పాటు ఎంతో కొంత ఉన్నాయనుకోండి, వాళ్ళ తర్వాత దాన్ని కాపాడుకుంటారు. ఆ ఉద్దేశంతో అక్కడ నిర్మాణం చేయబోతున్నాం. ఆ కాన్సెప్ట్ని తీసుకొస్తాం.